నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలోని నివాసం నుంచి తూంసి వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకు ఈ సైకిళ్లతో ర్యాలీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. 5,555 ఈ సైకిళ్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత లక్ష్యంగా ఈ సైకిళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ సైకిళ్లను లబ్ధిదారులకు అందించడం గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఈ సైకిళ్లను ఈ మోటరాడ్ అనే సంస్థ తయారు చేసి కుప్పంలోని యూనిట్ లో అసెంబ్లింగ్ చేసింది. చిన్న చిన్న దారులైనా పర్వాలేదు, ఎక్కడికైనా దూసుకెళ్లేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈరోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈరోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఎప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అది సాధించడానికి ఈ సైకిల్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. స్వచ్ఛమైన గాలి కుప్పం సొంతం. మీరు గుర్తుపెట్టుకోవాలి, పొల్యూషన్ ఉండదు ఇక్కడ. దానికి కూడా ఏం చేయాలో చేస్తున్నాం. రేపు ఎవరైనా బయట వాళ్ళు ఎక్కువ రోజులు బతకాలంటే, ఎక్కడ ఉండాలనుకుంటే నేరుగా కుప్పానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాంతంగా తయారు చేస్తాం. అదే సమయంలో ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉంటాం. పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఎక్కువ తిండి తిన్నా దానివల్ల లాభం లేదు, నష్టమే వస్తుంది. ఎప్పుడు రామ్దేవ్ గురువు చెప్తా ఉంటాడు, మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 30 సంవత్సరాలు తినేస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పింఛన్ల పంపిణీ అందులో ఒక భాగమన్నారు. శనివారం రావులపాలెం మండలం కొమరాజు లంకలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంతో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ఆదివారం వస్తుంది అంటే ఒకరోజు ముందే పింఛన్లు అందించడం జరుగుతుందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నామన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోనే 42,069 మందికి సామాజిక ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నామన్నారు. మొత్తం నియోజకవర్గానికి సంబంధించి 18,30,30,000 రూపాయలు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 42,000 మంది పోయిపడి 18,30,30,000 రూపాయలు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. 42,000 మంది పైబడి పెన్షన్దారులందరూ కూడా వివిధ రకాల పెన్షన్లు అందివ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ దాటకుండా, అంటే ఈ రోజు జనవరి 31, 1వ తేదీ ఆదివారం కనుక 37వ తేదీనే పెన్షన్లు అందజేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క స్ఫూర్తితో అందరికీ కూడా పెన్షన్లు అందివ్వడం జరుగుతూ ఉంది. పెన్షన్దారులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకముందు 3 నెలలు కలిపి ఒకేసారి పెన్షన్లు పెంచి అందివ్వడం జరిగింది. ఆనాడు 3,000 రూపాయలున్న పెన్షన్ గత 3 నెలల్లో కలిపి 4,000 కొత్త పెన్షన్, 3,000 రూపాయలు 3 నెలల 1,000 చొప్పున 7,000 రూపాయలు నాడు అందివ్వడం జరిగింది. తర్వాత ప్రతి నెల కూడా టెన్షన్ గా 4,000 రూపాయల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ అందిస్తూ ఉన్నారు. దివ్యాంగులకి గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 6,000కి పెంచి ప్రతి నెల కూడా 1వ తేదీ దాటకుండా, 1వ తేదీ హాలిడే అయితే 31వ తేదీని అందివ్వడం జరుగుతూ ఉంది. అలాగే స్పౌస్ పెన్షన్స్ కూడా భర్తలు పెన్షన్లు పొందుతూ వారు మరణించి ఉంటే వారి భార్యలకు కూడా వెంటనే ప్రతి నెల ఏ నెల పెన్షన్లు అందివ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇంకా కొంతమందికి పెన్షన్లు అందించాల్సిన అవసరం ఉన్నది. కొత్తగా 60 సంవత్సరాలు నిండిన వారు కానీ, గతంలో భర్తలు చనిపోయిన వారికి
వితంతు పెన్షన్ ఏమైనా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా రాబోయే కాలంలో తప్పకుండా అందివ్వడం జరుగుతుంది. ఈనాడు పెన్షన్దారులకి ప్రతి నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్ల రూపాయలు పెన్షన్ల కింద పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో 18 కోట్ల రూపాయలు పైబడి ప్రతి నెల మన పెన్షన్దారులకు అందివ్వడం జరుగుతూ ఉంది. మరి దేశంలో ఎక్కడా లేనట్టుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు అందుతున్నాయనేది ఒక చరిత్ర. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్దారులకి పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఆ ఘనత కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి దక్కిందనే విషయాన్ని తెలియజేస్తూ చాలా సిస్టమేటిక్ గా ఆనాడు ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం రకరకాలైన దుష్ప్రచారాలు చేసింది. పెన్షన్లు అందివరు, వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తున్నారు, మీకు అందవు, పెన్షన్లు తీసేస్తారు, పెంచరు అని రకరకాలుగా మాట్లాడారు. కానీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అది తక్షణం అమల్లోకి వచ్చే విధంగా మొట్టమొదటి సంతకంగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకే న్యాయం చేయడం జరిగింది. పెన్షన్లు ప్రతి నెల కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. ఎంత భారమైనా, ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి నెల కూడా పెన్షన్దారులకి పెద్దపీట వేసి పెన్షన్దారుల ప్రయోజనాలే ముఖ్యమని, పెన్షన్దారులు ఇబ్బందులు పడకూడదని అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ పార్క్ లో సోలార్ లైట్లను మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో పిఏసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన వచ్చిందంటే పెన్షన్ల పండుగని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా కాజాలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం వచ్చిందని, ఒకరోజు ముందుగానే ఇంటింటికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల 1వ తేదీనే మాట నిలబెట్టుకునేలా ₹1000 పెంచి 4000, దివ్యాంగులకు 3000 నుంచి 6000కు, మంచానికి పరిమితమైతే 10,000, ₹15,000 అందిస్తున్నామన్నారు. నెలకు 3,000 కోట్లు, సంవత్సరానికి 36,000 కోట్లు, 5 ఏళ్లకు 1,85,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రం అనేక కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. 1వ తేదీ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద పండుగ వాతావరణం. రేపు ఆదివారం 1వ తేదీ వచ్చిందని ఒక రోజు ముందుగానే ఈరోజు 31వ తేదీన శనివారమే ఇంటింటికి పింఛన్లు అందించాలనేటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమకు చిత్తశుద్ధి, ఇది ఒక నిదర్శనం. ఈరోజు పింఛన్లు, మరి ఆ రోజు ₹200 పింఛను ₹2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ₹2,000 పింఛన్ని ₹3,000 చేస్తానన్నటువంటి పెద్ద మనిషికి ₹1,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీనే మొదటి నెలల్లోనే, మొదటి సంవత్సరంలోనే ₹1,000 పెంచి 4,000, ఏప్రిల్లో వాగ్దానం చేశామని చెప్పి ఆ 3 నెలలు 3,000 కలిపి ₹7,000 అక్షరాల
ఆ వృద్ధులకి మనం అందించినటువంటి పరిస్థితి, వితంతువులకు అందించినటువంటి పరిస్థితి. దివ్యాంగులు ఉన్నారు. 1924 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దివ్యాంగుల పింఛను ఎంత అంటే 3,000 రూపాయలు. ₹1 పెంచాల 3,000 రూపాయలు మించి. 5 సంవత్సరాలు ₹1 పెంచాల 3,000కి. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలని 4,000 కాదు, 5,000 కాదు, 6,000 రూపాయలు, 3,000కి 3,000 కలిపి 6,000 చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు బెడ్ రీడింగ్ ఉంటే 10,000, 15,000, ఈ రకంగా నెలకి 3,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 1,80,000 కోట్ల రూపాయలు ఈవేళ పింఛన్ నిమిత్తం ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా, ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల్ని ఆదుకోవడమే మానవత్వం అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని 20వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 1వ తేదీకే పెన్షన్ల పంపిణీ మధ్యాహ్నానికి పూర్తి చేస్తున్నామని, అది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజలకి పరిపాలన మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో, వారి కష్టాలని తొలగించాలన్న సదుద్దేశంతో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈరోజు ఈ యొక్క ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజావేదికలో వచ్చినటువంటి అర్జీల్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించగలిగేవి ఇమీడియట్ గా పరిష్కరించడం, లేదా అధికారుల ద్వారా చేయించగలిగేవి సాధ్యమైనంత వరకు చేయగలిగేటువంటి అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చేయలేనిదైతే మీకు ఇది చేయలేము, ఇది చట్టబద్ధత కాదు అని చెప్పి మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. గతంలో మాదిరిగా మీరేదో అర్జీలు ఇచ్చారు, ప్రజాప్రతినిధులు తీసుకున్నారు, జరిగిందేదో జరుగుతా ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అనేటువంటి భావన అయితే ప్రజల్లో ఉండేది. కానీ ఆ భావన పోగొట్టి ఈ ప్రజావేదిక ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని చెప్పి ప్రజలకు ఒక అవగాహన వచ్చి ఈ ప్రజావేదిక ద్వారా వారి అవసరాన్ని తీర్చుకునేదానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యతని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా చేయవలసిన బాధ్యత తీసుకోమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, మొదటిసారిగా పెడతా ఉన్నాం. గతంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రతి మండలంలో కూడా పెడదాం. ఇక్కడ నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ రావాలంటే వారికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయేమో అన్న ఉద్దేశంతో ఈ రకంగా ప్రతి మండలంలో కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈరోజు మన పొదిలో చేస్తా ఉన్నాం, రేపు సోమవారం కొలకనమిట్ల మండలంలో చేస్తా ఉన్నాం, నెక్స్ట్ అట్లా ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం. అంటే ఈ యొక్క ప్రజావేదికల ద్వారా ఈ ప్రజా దర్బార్ని సక్సెస్ చేసుకోవాల్సిందిగా, ఈ ప్రజా దర్బార్ని ఉపయోగించుకొని ప్రజలు వాళ్ళ సమస్యల్ని సాధ్యమైనంత వరకు పూరించుకునే విధంగా ముందుండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, త్వరలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మన నియోజకవర్గంలో ఉండొచ్చు. రేపు 4వ తారీఖు అని అంటున్నారు. 1 గంట సాయంత్రం లోపల మనకు క్లారిటీ వస్తుంది. వచ్చిన వెంటనే దాని మీద నాయకులు, కార్యకర్తలందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి మన పబ్లిక్ మొబిలైజేషన్ అనేది దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నామని రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండల పరిధిలో గల జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు పెన్షన్ ను మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్ దారుడికి 4,000 రూపాయలను పెన్షన్ గా అందిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000, 6,000, 15,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడికి దక్కిందన్నారు. రేపు ఆదివారం కావున శనివారం రోజు 1వ తేదీ కానప్పటికీ పెన్షన్ దారులు ఇబ్బందులు పడకూడదని
ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. ప్రతినిత్యం రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ప్రజలకు అందాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలును ఆయన ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారన్నారు. ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించడం, అటు పెన్షన్దారులతో పాటు ఇటు అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జేసీ గారు కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభతో పాటు స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు కుప్పంలో పేదవారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా నెలకు 4,000 రూపాయలు చొప్పున 6,000, 4, 6, 10, 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రకంగా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. పేదల సంక్షేమం కోసం, పేద అభివృద్ధి కోసం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారికి ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క మన తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉండే కాడ ఆంధ్ర రాష్ట్రం తప్పటి నుంచి ఎక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి దీనికి పేద ప్రజలకు ఎప్పటికప్పుడు ఇవ్వాలా. నిన్న 1వ తేదీ రేపు కానీ ఇవ్వాల్సింది రేపు, కానీ ఈ రోజు ముందు రోజే మనం ఇవ్వడం జరిగింది. ముందు రోజు చేస్తున్నాం. ఆదివారం వచ్చింది కాబట్టి రేపు 1వ తేదీ ముందు రోజే వాళ్ళ పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయంతో ఈరోజు ఓబురెడ్డి సొంత గ్రామం కదా ఇది, అదే ఈ సొంత గ్రామంలో అదే పనిగా పాపం ఆయన వ్యాపారం వదిలేసి ఇక్కడికి వచ్చి మాకందరికీ ఆదర్శవంతంగా ఆయన కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ ఈ వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ గ్రామంలో ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ, పేదవాళ్ళు ఎవరున్నా వాళ్ళందరినీ కూడా గుర్తించినది. కొన్ని రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి, జేసీ గారికి ఉన్నాయి. వారందరూ కూడా పరిశీలించి న్యాయపరంగా ఏ రకంగా ఉంటే చట్టపరంగా ఆ కార్యక్రమం కూడా చేస్తారు. మేజర్గా ఇష్యూ వాటర్ దిగింది. కలెక్టర్ గారు ఎందుకు ఆ చెరువు ఒకటి ఉంది, తర్వాత ఒక చెరువు గురించి చెప్పారు. ఆ చెరువు అంతా పశువులకు కోసం దాన్ని వాడేవారు అని చెప్పి గతంలో దాన్ని ప్రభుత్వంలో వ్యవసాయం చేసుకొని బతికినారు. అట్లా కాకుండా మళ్ళీ 4-5 గ్రామాలు సరిపోతుంది కాబట్టి అది ఈయన చదువులు కాకుండా ఇక్కడ రజకులు కూడా లేరంటున్నారు. మళ్ళీ రజకులు పోయి గుడ్డలు ఉతకాలంటే మన తెల్లిపురికి లేకపోతే పక్కన రాయగడకు ఆ ప్రాంతం పోయి గుడ్డలు ఉతికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మన పునరుద్ధరణ చేయమని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా చేస్తాం. దాని గురించి కూడా కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఈ సమస్యలు అయితే గ్రామాల్లో చాలా ఉన్నాయి. తర్వాత రోడ్ వైడింగ్ సమస్య కూడా వచ్చింది. నేషనల్ హైవే రోడ్లో పోతుంది కాబట్టి రోడ్ వైడింగ్ కూడా చెప్తా ఉంది. స్కూల్ పోతా ఉంది, ఇళ్ళు పోతా ఉన్నాయి. వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడ లేదా ల్యాండ్ అక్విజిషన్ చేసి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. డబ్బులు అయితే వాళ్ళు ఇస్తారు, ఎన్హెచ్ఓలు ఇస్తారు. రోడ్ వైడింగ్కి ఏదైతే పోతాయో స్కూళ్ళు కానీ, టెంపుల్ కానీ, మసీదు కానీ ఏది పోయినా వాటి దానికి సరిపడా డబ్బులు ఇస్తారు. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ చేసే బాధ్యత కలెక్టర్ గారికి, జేసీ గారికి ఉంది. కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ ఈ గ్రామంలో ఉండే వారు ఎవరైతే నష్టపోతారో వారందరూ కూడా ఆదుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకా సమస్యలు అయితే చాలా ఉన్నాయి. గ్రామాలు వచ్చాం, సమస్యలు చెప్పారు. మార్కాపురం జిల్లా కనిగిరి ప్రాంత వాసుల ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది. ఎన్నో దశాబ్దాలుగా కనిగిరి ప్రజలు కలలు గన్న రైలు కళ ఎట్టకేలకు సాకారమైంది. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే బ్రాడ్ గేజ్ లైన్ కనిగిరి వరకు పూర్తి కావడంతో రైలు కనిగిరి రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కనిగిరి రైల్వే స్టేషన్ వద్ద ప్రజలు సంబరాలు నిర్వహించారు. రైలు కనిగిరికి చేరుకున్న వేళ స్టేషన్ ప్రాంగణం నినాదాలు, హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రైల్వే స్టేషన్ కు చేరుకుని ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. రైల్వే లైన్ పూర్తవడం వల్ల కనిగిరి నియోజకవర్గానికి రవాణా, వాణిజ్యం, విద్య, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చిన ఈ రైల్వే ప్రాజెక్ట్ కనిగిరి అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని తెలిపారు. 1993లో ప్రారంభించి ఆ రోజు నోటిఫికేషన్ ద్వారా స్టార్ట్ అయిన నడికుడి కాళహస్తి లైను ఎప్పటి నుంచో ప్రజల ఆశ. మరి గతంలో ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్యనాయుడు గారు దీన్ని ప్రధానమంత్రి గారి ఇంట్రెస్టెడ్ ప్రాజెక్టులో పెట్టి గత 14-19లో దీన్ని ప్రారంభోత్సవం చేసి వేగవంతంగా పనులు మొదలుపెట్టారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన 1924లో కొంత నత్తనడక నడిచినా మరి ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఏవైతే అవరోధాలు ఉన్నాయో అవన్నిటి కూడా ఛేదించేసి
మరి ఈ ప్రాంతానికి రైతులకు ఇవ్వాల్సిన భూ నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ, మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారు రైల్వే లైన్ కూడా వేగవంతంగా కనిగిరి ప్రాంతం వరకు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సేఫ్టీ రన్ ఏదైతే సెంట్రల్ రైల్వే వారి ద్వారా జరగడం జరిగింది, దాన్ని పాస్ అయిందని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇది శుభ పరిణామం. అతి త్వరలో ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా బెంగళూరు ఈ ఏరియాలకి రైలు సౌకర్యాన్ని ఏర్పరిచేదానికి ఇటీవల ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది. వారు కూడా రైల్వే అధికారులకు అది పరిశీలించి త్వరితగతిన రెగ్యులర్గా ఇక్కడ కనీసం ముందుగా ప్యాసింజర్ లైన్ వేయాలని కోరిన్నారు. అతి త్వరలో అది కూడా జరుగుద్ది. ఆ ఉత్సవాన్ని ఘనంగా ఏ రోజైతే రైలు ఇక్కడి నుంచి రెగ్యులర్గా ప్యాసింజర్ త్వరకు వెళ్ళే కార్యక్రమం తీసుకువెళ్ళే కార్యక్రమం జరుగుతుందో ఆ సమయంలో ఇక్కడ కనిగిరిలో పెద్ద పండగ జరగబోతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాపట్ల జిల్లా చీరాలలో ఆధ్యాత్మిక సెగ రాజుకుంది. తిరుమల లడ్డు పవిత్రతను చంద్రబాబు ప్రభుత్వం మలినం చేస్తోందంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీరాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ఆదేశాలతో ఈరోజు పాప పరిహార ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై అవాస్తవాలు ప్రచారం చేయడం అత్యంత విచారకరం. ఈ అపనింద వల్ల కలిగే పాపం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని స్వామివారిని వేడుకున్నామని, చంద్రబాబు తన తప్పును తెలుసుకునేలా బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్లు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలిపారు. మన ఏదైతే కల్తీ లడ్లో కల్తీ జరిగిందనేది విష ప్రచారం చేశారో సిట్ అధికారులే దాంట్లో కల్తీ జరగలేదు, కొవ్వు మాంసం పెట్టలేదనే ఉద్దేశంతో చెప్పున్నారు. సుప్రీంకోర్టు కేసులో కూడా కల్తీ జరగలేదు అనే ఉద్దేశంతో ఇవాళ తీర్పు వచ్చిన వెంటనే మా నిజాయితీని ప్రజలు గుర్తించకపోయినా భగవంతుడు గుర్తించాడని అదందరికీ నిజాయితీగా బయటకు వచ్చిన రోజున ఇవాళ వెంకటేశ్వర స్వామి గారికి అభిషేకం చేయించి ఆ లడ్డూ ప్రసాదం మీద అవినీతి ఆరోపణలు చేసి రాజకీయం పప్పం గడుపుకోవడానికి ప్రయత్నించారని, ఆ భగవంతుడు ఎవరిని చూస్తూ ఊరుకోడనేది మళ్ళా పట్టణ ప్రజలకు చెప్తూ ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా దర్శి మున్సిపల్ కమిషనర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏకకాలంలో దర్శి, సత్తెనపల్లి మరియు నరసరావుపేట, గుడివాడలోని ఆయన బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. దర్శి మున్సిపల్ కమిషనర్ గా గత 3 సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన. ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని గత కొంతకాలంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన కూటమి ప్రభుత్వం పెద్దల కుట్రను సిబిఐ సిట్ ఛార్జ్ షీటు భగ్నం చేసిందని, నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసిందని ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు అన్నారు. స్వామివారి సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టి మురళీరాజు మాట్లాడుతూ తమ రాజకీయాల కోసం తిరుమల ఆలయం పవిత్రతను, దేవుణ్ణి వాడుకోవాలని కూటమి పెద్దలు చూశారని ముదునూరి ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందంటూ అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేసి కోట్ల మంది మనోభావాలను దెబ్బతీశారన్నారు. కూటమి నేతలకు భవిష్యత్తులో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని మురళీకృష్ణరాజు అన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా, వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే కూడా పెద్ద పేరున్నటువంటి దేవాలయం తిరుపతి దేవస్థానం. తిరుపతి దేవస్థానాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఏదో అయినటువంటి మానవత్వం లేకుండా తిరుపతి లడ్డూలో కూడా కొవ్వు కలిసింది, జంతువు కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని ఏమాత్రం సిగ్గు లేకుండా కూడా
అనేక ప్రచారాలు చేసుకున్నారు. ఈరోజు తేటతెల్లమైంది. సిబిఐ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా ఏదో అయినటువంటి కొవ్వు కలలేదు, ఏదో అయినటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఏదో అయింది కలవలేదని కూడా చెప్పినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం సిగ్గున్నా మానవత్వం ఉన్నా కూడా జాతికి యావత్ జాతికి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు, ఎంతోమంది దైవ భక్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మానసికంగా ఎంతో బాధపడ్డారు. మేము ఇలాంటివి తిన్నామా, ఏంటి ఇలా ప్రచారం చేశారు అని. ఈరోజు దాని తేట తెల్లమైంది. దీన్ని కూడా మీరు క్షమాపణ చెప్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమించరని కూడా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్దామని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు, వైవి సుబ్బారెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు. ఈరోజు మీ అందరి కుట్రలో కూడా ఈరోజు సిబిఐ బయటపెట్టింది. ఈ రోజు కన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం. ఇలాంటివి మానుకోవాలి, ఇలాంటి ప్రచారాలు మానుకోవాలి. మీరు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ దేవుణ్ణి కూడా వదలకుండా మీరు ఇలాంటి ప్రచారాలు చేయడం ఇవాళ యావత్ జాతి కూడా సిగ్గుపడుతుంది. ఈ రోజు కన్నా మానుకోండి, బేషరతుగా కూడా క్షమాపణ చెప్పండి. యావత్ జాతికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చెప్తున్నారు మళ్ళీ సిగ్గు లేకుండానే కొవ్వు కలవలేదు, కెమికల్ కలిసిందని. కెమికల్ నీ హెరిటేజ్ ఫ్యాక్టరీలో కలుపులేదా? నీ పాలలో కెమికల్ కలపకుండా నువ్వు తయారు చేస్తున్నావా? కెమికల్కి కొవ్వుకి తేడా లేదా? నీకు అసలు మానవత్వం ఉందా లేదా? కెమికల్ ఏంటి, కొవ్వు ఏంటి? నువ్వు ఎంతమంది స్వామీజీలు మనోభావాలకు గురయ్యారు, ఎంతమంది ప్రజలకు గురయ్యారు, ఎంతమంది భక్తులకు గురయ్యారు. సుప్రీంకోర్టు కూడా ఆ రోజు నీకు చెప్పింది ఇలాంటివి మానుకోండి, ఇలాంటి నిజ నిజాలు తెలియకుండా ప్రచారం చెయ్యొద్దు అని చెప్పినా కూడా మీరు ఎక్కడా మానకుండా ఫ్లెక్సీలు పెట్టారు, వీరూరా ప్రచారాలు చేశారు. ఏంటి దిగజారుతనం, ఏంటి నీచమైన పని? ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మానుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ, ఆ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల్లో పుట్టినటువంటి పార్టీ, దాని తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడు. ఈ రోజన్నా కూడా చీమకుర్తిలో లయన్స్ క్లబ్ మరియు గెలాక్సీ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలను శుక్రవారం రాత్రి నిర్వహించారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను జరిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి జవహర్, చీమకుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చలువాది పార్థసారథి, కార్యదర్శి అంజిరెడ్డి, చలువాది బద్రీనారాయణ, చలువద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత 1990లో లయన్స్ క్లబ్ను స్థాపించాం. అప్పుడు ఈ రెండింటి ద్వారా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ముందు మొదలుపెట్టాం. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే, అప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండేవాళ్ళు. గాంధీకి ఇష్టం వ్యాధి నివారణ, అందువల్ల ప్రతి ఇంటింటికి తిరిగి పండగ రోజు నుంచి కంచాలు, గ్లాసులు, దుప్పట్లు, బరియలు, టవల్స్ ఇవన్నీ వసూలు చేసి ప్రతి వాళ్ళకు కూడా ఈ కుష్టు వ్యాధిగ్రస్తులకి కంచము, గ్లాసు, దుప్పటి, బరియలు, టవల్ అంటే సంవత్సరానికి సరిపడే వస్తువుల్ని దాదాపు 10 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది ఇంటింటి తిరిగి. తర్వాత కాలక్రమేణా ఇంటింటి తిరగడం కాదు, తర్వాత పోను ఈ కుష్టు వ్యాధి నివారించబడి దాని స్థానంలో ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. అందువల్ల అప్పటి నుంచి ఏం చేసామంటే, కుష్టు వ్యాధిలో కొంతమంది ఈ కాళ్ళు చేతులు పోయి వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళకి సాయం చేయాల్సిందే కాబట్టి వాళ్ళతో పాటుగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కుటుంబాలను కూడా ఆదుకోవాలి. ఈ కార్యక్రమాన్ని 1989 నుంచి నిర్విఘ్నంగా ఇది 37వ సంవత్సరం ఏ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఆగడం జరగలేదు. అందువల్ల దీన్ని గమనించాల్సిగా కోరుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నందినగర్ లోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫామ్ హౌస్ లో విచారణ చేయాలనుకున్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించారు. తమ్ముడు మీకు చెప్పిన మరి మీరు ఎన్ని పూర్తి అలా పూర్తి ఆనే ఉంది గేట్ లెఫ్ట్ లా మనం మీరు కూర్చున్నాడు దగ్గరికి ముందుకెళ్ళన్నా
కూటమి ప్రభుత్వంపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ విష ప్రచారం చేస్తుందని, పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో సాక్ష్యాలు ఏవని ప్రశ్నించారు. అప్పటి కొనుగోలు కమిటీలో టీటీడీ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ పార్టీలో ఉన్నారని, తప్పు జరిగి ఉంటే వారిపై చర్యలేవి అని ప్రశ్నించారు. మహాపచారం, మహాపాపం, మహాఘోరం, రాజకీయాలకి ఎంతకైనా దిగజారేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. మహాపవిత్రంగా మనం కొలిసేటటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రసాదాలు కల్తీ అయ్యాయని ఇక్కడ ప్రకాశం జిల్లా వేదికగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వారి మాటల్లో ఎన్డీడీబీ నివేదికపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టులో జంతు అవశేషాలు ఉన్నట్లు స్పష్టంగా తేలిన నేపథ్యంలో వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. అసత్య ప్రచారంతో పాటు హద్దులు దాటిన భాషను ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శల పేరుతో బూతులు మాట్లాడడం క్షమించరాని నేరమని, ఇటువంటి వ్యాఖ్యలపై సుమోటోగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను దేవినేని ఉమా డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులు కాదనే స్థాయిలో పరిస్థితి దిగజారిందని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండగా లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ, నెయ్యి లేకుండా, పాలే లేకుండా, వెన్నె తీసుకోకుండా, నెయ్యే లేకుండా కల్తీ నెయ్యితో, రసాయనాల మిశ్రమంతో, జంతువుల కొవ్వుతో ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ కూడా వచ్చాయి. పక్క పెట్టి ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా ఎన్డీడీబీ రిపోర్టు ఉన్నప్పటికీ కావాలని వైసీపీ నాయకులు అచ్చోసిన ఆమోతుల్లాగా కొంతమంది అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఈరోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బరి తెగించి పశువులు కూడా మాట్లాడిన భాష, పశువులు కూడా సిగ్గుపడతాయి. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను చూసి అద్దు అదుపు లేకుండా ఒక దుర్మార్గమైన భాషతో, బూతుల పురాణంతో నాయకుల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలో క్షమించరాని నేరం. ఇలా కేసు బుక్ చేసి భవిష్యత్తులో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే ఇటువంటి బూతుల పంచాంగం కానీ, పార్టీ నాయకులు కానీ, పెద్దవాళ్ళని కానీ కించపరుస్తూ మాట్లాడిన ఈ అభ్యంతరకరమైన భాషనే ఎవరో సాధించకూడదు, సభ్య సమాజం సాధించకూడదు. రాజకీయాలు దిగజారిపోయిన అంటానికి ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలో గతంలో మహిళలను కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శాసనసభలో ఏ విధంగా మాట్లాడి ఇవాళ 11 సీట్లు పరిమితం అయ్యారో, ఈ వైసీపీ పార్టీ ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదని ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న భాష, వాళ్ళు రచ్చగొట్టిన విధానం చూస్తా ఉంటే వీళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదు. ఇమ్మీడియట్ గా ఇటువంటి అభ్యంతరకర భాష, ఇటువంటి బూతుల పంచాంగం భవిష్యత్తులో ఏ నాయకులు మాట్లాడకుండా ఇమ్మీడియట్ గా పోలీస్ యంత్రాంగం, సంబంధిత సీనియర్ అధికారులు, సంబంధిత జిల్లా యంత్రాంగం ఇమ్మీడియట్ గా సుమోటోగా కేసు బుక్ చేసి న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్లి ఒక భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి భాష వాడకుండా సరైన చర్యలు, సరైన శిక్ష
సరైన శిక్ష పడే విధంగా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతలు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యాలరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడిస్తామని, పోలీసులు చర్యలు తీసుకోకపోతే తామే చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఎవడొస్తాడో రండి, దమ్ముంటే అన్నావు కదా, రా, నువ్వు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్పీ ఆఫీస్ లో ఉన్నాను, ఒక అరగంట ఉంటా, ఏం పీకుతావో రా పీకటానికి. లేదు ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో నేను ఇదే చిల్లీ సెంటర్, నువ్వు చించుతాను పీకుతాను అన్నావు కదా, అక్కడికి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేను వస్తా ఉన్నా. నువ్వు దమ్ముంటే ఛాలెంజ్ చేసి నిలుపుకునే మగాడివైతే నీ మాటలు నీ నోటిలో కాకుండా గుండెల్లో దమ్మున్న మగాడివైతే చిల్లీ సెంటర్లో ఇంకొక 30 నిమిషాలు టైం ఇస్తా ఉన్నా. ఈ 30 నిమిషాల్లో వచ్చి నేను అది పొడుస్తాను ఇది పొడుస్తాను అన్నావు కదా, టైం ఎంత అయింది? 1:30, 2 o'clock వరకు నేను అక్కడ ఉంటా. మగాడైతే నేను చెబుతా ఉన్నా, వైసీపీ పార్టీ కార్యకర్తవైతే, లేదు నీ గొంతులో నుంచి వచ్చినటువంటి మాటకి దమ్ము నిలబెట్టుకునేవాడు అయితే నువ్వు అన్నీ కూడా ఛాలెంజ్ని అంగీకరించి నువ్వు ఎవడు ఆపాడు వాడు ఆపాడని సొల్లు కప్పురులు కాకమ్మ కప్పురులు చెప్పకుండా ఇదే చిల్లీ సెంటర్కి రావాలి. నేను 2 గంటల 10 నిమిషాల వరకు అక్కడ ఉంటా. వెళ్ళటానికి ఇచ్చినటువంటి 10 నిమిషాలు కూడా తీసేస్తున్నా. 2 గంటల 10 నిమిషాల వరకు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు ఆ దమ్ము లేదు నాకు తెలుసు. నెంబర్ 2, నువ్వు ఇమ్మీడియట్లుగా చంద్రబాబు నాయుడు గారి మీద వాగినటువంటి వాగుళ్ళకి ముసలితనం నాయకుడు కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాకు అనుమతిస్తే రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ ఈడియట్స్కి హెచ్చరిస్తా ఉన్నాం. మేమే బాధితులు, మేమే అధికారంలో ఉన్నాం. కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి అంటే చాలా షేమ్గా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇజ్జత్కి సవాల్ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరులో ఉన్న ఎస్పీ గారు కానీ డీజీపీ గారు కానీ వాళ్ళకే ఇది సవాల్ విసిరినట్టుగా ఉంది ఈ అంబటి రాంబాబు. గతంలో తెలుగుదేశం కార్యకర్త, చిన్న కార్యకర్త కిరణ్ భారతిని ఒక మాట అంటే వెంటనే క్షమాపణ చెప్పినా కూడా క్షమించకుండా ఈ మంచి ప్రభుత్వం అతన్ని జైలుకి పంపించింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపా ఎల్లుండా ఇమీడియట్గా ఈ అంబటి రాంబాబుని జైలుకి పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ రామకృష్ణ మిషన్ విజయవాడలో వివేకానంద మానసిక వికాస కేంద్రం ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. రామకృష్ణ మిషన్ విజయవాడ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఫిబ్రవరి 1వ తేదీన గాంధీనగర్ లో పాత భవనం స్థానంలో నిర్మించిన నూతన భవనాన్ని రామకృష్ణ మఠం సర్వాధ్యక్షులు స్వామి గౌతమానందాజీ మహారాజ్ ప్రారంభించబోతున్నట్లు రామకృష్ణ మిషన్ విజయవాడ శాఖ సహాయ కార్యదర్శి స్వామి సిద్ధికంఠానంద ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు హాజరై పుస్తకశాలను ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం గాంధీనగర్ లో జరుగుతుందని, 10 గంటల నుంచి సాయంత్రం వరకు రజతోత్సవ వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కొనసాగుతాయని సిద్ధికంఠానంద తెలిపారు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్లో ఉన్నటువంటి భవనాన్ని, పాత భవనాన్ని తీసివేసి ఒక కొత్త భవనం కట్టడం జరిగింది. ఈ భవనాన్ని ఎల్లుండి ఆదివారం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. రామకృష్ణ మఠ గ్లోబల్ ప్రెసిడెంట్ సంఘాధ్యక్షులు స్వామి గౌతమానందజీ మహారాజు ఆ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. వారు 97 సంవత్సరాల వయసులో కూడా కలకత్తా మహానగరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. అలానే ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు. ఆ పుస్తకశాలని వారు ప్రారంభిస్తారు. అక్కడ ఉన్నటువంటి ధ్యాన మందిరాన్ని, మిగతా గదులని స్వామి గౌతమానందజీ ప్రారంభిస్తారు.
9 నుంచి 10 వరకు గాంధీనగర్లో ఉన్నటువంటి ఆ కొత్త భవనంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి సాయంకాలం వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. పొద్దున పబ్లిక్ మీటింగ్ ఉంటుంది 10:30 నుంచి 1 గంట వరకు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు యువజన సమ్మేళనం ఉంది. సాయంకాలం 5 గంటల నుంచి 7:30 వరకు ఉపాధ్యాయుల సమ్మేళనం ఉంది. రోల్ ఆఫ్ టీచర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్, జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అన్న అంశంపై ఆ రామకృష్ణ మఠ వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి స్వామీజీలు, ఆ సంఘాధ్యక్షులు ఉపన్యసిస్తారు. ఒక 400 నుంచి 500 మంది వివిధ పాఠశాలలు, కళాశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు అక్కడికి రాబోతున్నారు. ఇది ఆ రోజు కార్యక్రమం. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలతో నడిరోడ్డుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్లపైకి దండయాత్రల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వచ్చారు. పిడుగురాళ్ల పట్టణంలోని కల్తీ నెయ్యి మహాపాపం నిజమంటూ ఫ్లెక్సీలు పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అనుచరులతో తొలగించారు కాసు మహేష్ రెడ్డి. వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. ఎవరు చేసినట్టు అడుగుతున్నారు. నార్మల్గా ఫ్లెక్సీ వేయాలన్నా, ఒక బ్యానర్ వేయాలన్నా, ఒక పాంప్లెట్ వేయాలన్నా వాళ్ళ పేరు వేసుకోవాలి. ఎవరైపోతే సంబంధం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.